నమస్తే అండి. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు మంచి ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీ పూజ గదిలోకి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన కొన్ని వస్తువులను పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి ఈ శ్రావణ మాసం అంటే మహాప్రీతికరమైనది. విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి మీ పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పసుపు కుంకుమలు అలాగే అక్షింతలు ఎప్పుడు పెట్టుకోవాలి. పూజ చేసే ముందు స్త్రీలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకోవాలి. పూజ గదిలో ఉన్న అక్షంతలకు అత్యంత దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో పూజ చేసేవాళ్ళు పూజ పూర్తయినాక మీ తలపైన తప్పకుండా అక్షంతలను వేసుకోండి. పసుపు కుంకుమలు, ఎర్రటి గాజులు, ఒక జాకెట్ ముక్క, కాటుక, ఒక అద్దం, చిన్న దువ్వెన ఇవన్నీ ఒక చిన్న ప్యాకెట్లో వేసి మీ పూజలో పెట్టండి. మీ పూజ గదిలో ఉన్న ఈ మంగళకరమైన వస్తువులను లక్ష్మీదేవి ధరిస్తుంది. దీనివల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక దీపం విష్ణుమూర్తికి, మరో దీపం లక్ష్మీదేవికి వెలిగించాలి. అలాంటి ఇళ్లకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ శ్రావణ మాసంలో మాత్రం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలు సంతోషిస్తారట. ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు వరిస్తాయి. ఆవు నెయ్యిలో నువ్వుల నూనె కలిపి దీపారాధన చేస్తే మీ ఇంటికి ఇంకా మంచిది. ఈ శ్రావణ మాసంలో స్వయంగా మన చేతులతో తయారు చేసిన ఒత్తులతో ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది. గోవులో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో మీ పూజ గదిలో గోమాత విగ్రహాన్ని కానీ గోమాత పటాన్ని కానీ మీ పూజ గదిలో పెట్టుకుంటే మీరు చేసే పూజలకు తొందరగా పుణ్య ఫలితము దక్కుతుంది. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వస్తువులలో శంఖం ఒకటి. శంఖాలు అంటేనే లక్ష్మీదేవికి సోదరులు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ పూజ గదిలో శంఖాన్ని పెట్టి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి వెంటనే బయటపడాలంటే ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ఒక శంఖాన్ని తెచ్చుకొని ఈ శంఖానికి పాలతో అభిషేకం చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించండి. ఈ శ్రావణ మాసంలో నిత్యం శంఖానికి పూజలు చేస్తే మీ ఇంటికి అఖండ ధనయోగం ఉంటుంది. అలాగే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి గవ్వలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఈ శ్రావణ మాసం పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న గవ్వలను తీసి మీ బీరువాలో పెట్టుకుంటే మీ ఇంటికి సంపద విపరీతంగా వస్తుంది. శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజ చేయండి. తరువాత ఆ నిమ్మకాయని తీసి ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని అడ్డంగా 2 ముక్కలుగా కోసి ఆ నిమ్మకాయ చెక్కలకు పసుపు కుంకుమలు అద్ది మీ గడపకు 2 పక్కలా పెట్టండి. ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపను చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదల్ని తీసుకువస్తుంది. ఇవి మన పెద్దలు చెప్తున్నటువంటి మాటలు.